కూటమి సర్కార్ అధికారంలోకి రావడం ఉద్దానం కిడ్నీ రోగులకు శాపంగా మారింది. ఓవైపు కిడ్నీ బాధితుల సంఖ్య క్రమేపీ పెరుగుతుండటంతో డయాలసిస్ సదుపాయం సమయానికి అందక అనేక మంది మృత్యువాత పడుతున్నారు. మరోవైపు డయాలసిస్ పేషెంట్లకు అంబులెన్స్ సౌకర్యం కూడా కూటమి ప్రభుత్వం నిలిపివేయడంతో రోగులు సొంత ఖర్చులతో హాస్పిటళ్ల చుట్టూ తిరగడం భారంగా మారుతోంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపు కొత్తూరు మండలాలను ఉద్దానమని పిలుస్తారు. గతంలో ఇక్కడి కిడ్నీ బాధితులు వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. విశాఖ వెళ్లి వైద్యం చేసుకోవాలంటే అనేక వ్యయ ప్రయాసలకు గురయ్యేవారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక కిడ్నీ రోగుల కోసం 50 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కిడ్నీ రీసెర్చ్ కేంద్రాన్ని నిర్మించింది. వైఎస్ఆర్ పేరిట 200 పడకలతో దీన్ని తీర్చిదిద్దారు. దేశంలోనే అత్యంత అధునాతన పరికరాలకు మరో 23 కోట్లు ఖర్చు చేశారు. కిడ్నీ రోగాలపై అధ్యయనానికి వైద్యులను, సిబ్బందిని జగన్ సర్కార్ నియమించింది. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక కిడ్నీ బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే కిడ్నీ రోగులకు అంబులెన్స్ సదుపాయాన్ని కట్ చేశారు. కిడ్నీ రోగులు అనారోగ్యంతో బాధపడినా డయాలసిస్ చేసుకోవాలన్నా సొంత వాహనాల్లో గాని, బస్సుల్లో గాని వెళ్లాలని సూచిస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అంబులెన్స్ వస్తే సౌకర్యంగా ఉండేదని చెబుతున్నారు. ఇప్పుడు సొంత ఖర్చులతో హాస్పిటల్ కి రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోగులు అంటున్నారు. ఏమో సార్, గతం తెచ్చారు, మరి ఇప్పుడు ఏమైందో మా తేడం లేదు. ఓట్ల అయిన కాడ నుంచి అప్పటి నుంచి బంద్ చేస్తారు అంటారు. మాకేం తెలియదు. చేసాం, ఫోన్ చేస్తే మీకు బళ్ళు బంద్ చేస్తారమ్మా, మేము మరి సరే రామా అని చెప్పారు సార్. మరి అదే అంతవరకు మాకు తెలుసు, తర్వాత మాకు తెలియదు సార్. మరి బస్సులకి వస్తారు, బస్సులకి ఆటో బుక్ చేయాలంటే 600 తీసుకుంటారు సార్ ఎక్కడి నుంచి మా ఊరు. అక్కడ నుండి మేము 26 కిలోమీటర్ అండి. మామూలుగా 1808కి చాలాసార్లు ఫోన్ చేసామండి, కానీ వాళ్ళు రిసీవ్ చేయడం లేదండి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆటోకి రావాలంటే 1000 రూపాయలు అవుతుందండి. వారానికి 3 సార్లు డయాలిసిస్కి వస్తున్నామండి. కొన్ని మందులు ఇక్కడ దొరుకుతున్నాయి, కొన్ని మందులు దొరకడం లేదండి. అదండి మా బాధ. ఇప్పుడు 108 మాకు సౌకర్యం కల్పించాలని మేము కోరుతున్నామండి. అది పలాసలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ హాస్పిటల్లో మందుల కొరత రోగులను తీవ్రంగా వేధిస్తోంది. మందులు దొరక్క బయటి షాపుల్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రతి నెల మందుల ఖర్చు, ప్రయాణాల ఖర్చు భరించలేక అప్పుల పాలవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి మందుల కొరత లేకుండా చూడడంతో పాటు 108 వాహనాన్ని అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. నెలకు 6000 ఇస్తున్నారంటే ఏం నాము? 6000 ఆటోకి 6000 ఇచ్చేస్తే 10,000 ఏడు తింటాం. ఏం సదుపాయాలు చేస్తాండ్రు? పునః బస్సులో నేస్తామన్నారు, బస్సులు నేవు, అవి అన్నట్టు బళ్ళు నేవు, ఏవి నేవు. అప్పుడు వచ్చినాయట, ఇప్పుడు రావడం లేదు. అంతే, ఇదో 6 మాసాలు కానండి ఓట్లు అయినాయి కదా, అప్పటి నుండి ఇదో వస్తుంది అదో వస్తుంది అంటారు, కానీ రావడం. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి సమస్యలు లేవని రోగులు, వారి బంధువులు చెబుతున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.